ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అది ఎందుకు, దేనికోసం పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యన అందరూ వింటున్న అతిపెద్ద స్కామ్ గిఫ్ట్ కార్డ్స్. ఈ గిఫ్ట్ కార్డ్స్లో డబ్బులు అయితే వస్తున్నాయి, కానీ టైం లిమిట్ అయ్యాక అవి హఠాత్తుగా మాయమైపోతున్నాయి. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెవిన పడింది. ఆయన వెంటనే దీనిపైన స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించారు. అసలు సమస్య ఏంటంటే, అమెజాన్ యూజర్స్ ఎక్కువగా రావడానికి, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ గిఫ్ట్ కార్డ్స్ని పంపిస్తుంది. అయితే ఈ గిఫ్ట్ కార్డ్స్ని పొందాలంటే యూజర్స్ లాగిన్ అయిన తర్వాత మన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే యూపీఐ అడ్రస్ని కూడా తెలియజేయాలి. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అమెజాన్ మనకి గిఫ్ట్ కార్డ్స్ని అనౌన్స్ చేశాక వాళ్ళు పెట్టిన టైం లిమిట్ లోపు ఆ డబ్బులను వాడుకోకపోతే అవి వేరే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజలకు గిఫ్ట్స్ పేరుతో డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకోవడం తప్పే కదా. కేవలం యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి మోసాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ టైం లిమిట్ లోపు ఆ డబ్బులను వాడుకోకపోతే ఆటోమేటిక్గా ఆ మనీ యూజర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే సిస్టమ్ను ప్రతిపాదించాలని పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచిస్తూ సోషల్ మీడియా పోస్టులో ట్యాగ్ చేశారు.